చేసి అది ఎవడు థియేటర్కి సంబంధించిన మేనేజర్ సంపాదించుకునేవాడు. అది గమనించి థియేటర్ యాజమాన్యాలు ఏం చేసినాయి, అసలు నువ్వెవడు అట్ట డెసిషన్ తీసుకోవడానికని బయటే ఉండాలి, ఆ తలుపు దగ్గర ఉండాలి, ఆ తలుపు దగ్గర ఉండేవాడంతా నెలకింతని కట్టాలి, వాళ్ళని వరకే అమ్మనిస్తాం. అట్లా బయట ఎవడ పెట్టాం ఎట్ట తెలుసుద్దండి డబ్బులు కట్టినోడు కూడా అని చెప్పి ఈ షాపులోళ్ళు గొడవ చేస్తుంటే, ఓకే అయితే లోపలికి వచ్చి పెట్టుకున్నందుకు ఇంత తీసుకో, ఆ తర్వాత బయటికి తీసుకెళ్ళిపో అయిపోగానే. ఓన్లీ ఇంటర్వెల్ టైంలోనే లోపల పెట్టేవాళ్ళు అప్పుడు సామాను, ఈ సమోసాలకి మోసాలకి ఇంటర్వెల్ అయిపోగానే వెళ్ళిపోయేవాళ్ళు బయటికి. ఇది చూసాం మన కళ్ళు ఎదురుగుండా. ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా అంటే బయట థియేటర్ వాకిట్లో 10 రూపాయలు ఉండే సమోసా థియేటర్ లోపల 80 రూపాయలు ఉంటుంది. థియేటర్ బయట 30 రూపాయలు ఉండే పేలాలు థియేటర్ లోపలికి వెళ్తే 300 రూపాయలు అవుతుంది. థియేటర్ బయట 20 రూపాయలు ఉండే కూల్ డ్రింక్ లోపలికి వెళ్తే 200 రూపాయలు ఉంటుంది. అందులో ఇన్ని ఐస్ గడ్డలు వేస్తాడు దాంట్లో. అంత దుర్మార్గంగా దోచేస్తుంటే పట్టించుకోని సినీ ఇండస్ట్రీని ఎందుకు ప్రజలు ఆప్యాయంగా చూస్తారు? అలా దాంతో ప్రజలకి వీళ్ళ మీదన హీరోయిక్ వర్షిప్ అనేటటువంటిది ఆ యువతరపు సంఖ్య తగ్గిపోయింది. మన చిన్నప్పుడు ఏంటంటే చచ్చేదాకా అదే ఫ్యాన్స్, ఇవాళ రోజున 25 ఏళ్ల లోపే ఫ్యాన్. కానీ ఒక్కటిసారి ఈ అంశం గురించి మాట్లాడుకుంటే రేవతి మరణం లేదంటే పుష్ప తొక్కిస్ లాంటి ఇవన్నీ హీరోలు సినిమా సెలబ్రిటీలు తెర మీద మాత్రమే